అంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక హైదరాబాద్లోనే ఆగిపోలేదు. మొత్తం హైదరాబాద్ ఎఫెక్ట్ మొత్తం అన్ని జిల్లాలపైన కూడా పడింది. అన్ని జిల్లాల్లో కూడా భూముల క్రయ విక్రయాలు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎస్ కిరణ్, రియల్ ఎస్టేట్కి తానే పేటెంట్గా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటారు, ఆయన బయట కూడా మనం చూసాం. సో అటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడడంలో, రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంపొందించడంలో ఎందుకు వైఫల్యం చెందారు? ఇవాళ ఆ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి, రియల్ ఎస్టేట్ సంస్థలు చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి హైదరాబాద్లోనే ఎక్కువ క్షీణత ఉంది మిగిలినటువంటి ఒక దేశంలో మిగిలిన ఆ స్థాయి నగరాలతో పోల్చుకుంటే అనేది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడంతో ఇవాళ ఎంత ఎఫెక్ట్ పడింది టోటల్గా? ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుందామనుకున్నా, లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేటువంటి వాళ్లకు ఒక చేదు వార్తగా ఈ 15 నెలల కాలం పాటు గడిచింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల కాలంలో దాదాపు జనవరి నుంచి మార్చి వరకు ఒక సంస్థ, అనురాగ్ సంస్థ కావచ్చు, ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ సర్వే చేసింది. అసలు హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, అటు ఢిల్లీలో కావచ్చు, పూణేలో కావచ్చు, ముంబైలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి ప్రధాన నగరాలు బెంగళూరులో కావచ్చు, ఇలా అనేక సిటీల్లో కూడా సర్వే చేసింది. అత్యంత దయనీయంగా హైదరాబాద్ పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 47 నుంచి 49% ఆ ఇండ్ల అమ్మకాలు క్షీణించిపోయాయంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే హైదరాబాద్ లో ఇండ్ల పరిస్థితి, ఇండ్ల అమ్మకాలు కావచ్చు, లేదంటే కొనుక్కునేటువంటి వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా కుదేలైపోయాయి. రియాల్టర్లు కూడా పొట్ట చేత పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు అర్థమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరంలో హైడ్రాని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడమే టార్గెట్ గా పెట్టుకుంది. దానిపైన కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. హైకోర్టు కూడా చివాట్లు పెడుతున్నా, వారంలో దాదాపు 4-5 రోజులు హైడ్రా పైన చివాట్లు పెడుతున్నప్పటికీ కూడా నిత్యం ఏదో ఒక చోట చెరువుల కబ్జాలు కావచ్చు, చెరువులు కబ్జాలు జరిగాయి, అంతేకాకుండా కుంటలు కబ్జాలు జరిగాయి, మూసీ కబ్జాలు జరిగాయి అంటూ కూడా ఎక్కడ పడితే అక్కడ హైడ్రా కమిషనర్ తిరుగుతుండటం, అక్కడ ఉన్నటువంటి పేదలు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతా ఉన్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా నిత్యం 10,000, 15,000, 20,000 ఈఎంఐలు కడుతూ సొంత అపార్ట్మెంట్లలో ఇల్లు, ఫ్లాట్లు కూడా కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి. గత 15 నెలల కాలం నుంచి కూడా 50% ఇండ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అంటే ఒక 10,000 అమ్మకాలు జరిగి ఉంటే ఈ 3 నెలల కాలంలో దాదాపు 5,000 ఇండ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఆ ఉన్నటువంటి ఎక్కడైతే చెరువుల ప్రాంతాల్లో కావచ్చు, వాళ్ళు తెలియకుండా అన్ని అనుమతులతోటి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, అన్ని అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ ఇండ్లు కూడా కూల్చేసినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా హైదరాబాద్ లో అటు మూసీకి సంబంధించినటువంటి చెరువుల కబ్జాలు కావచ్చు, లేదంటే చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు తెలియకుండానే అక్కడ నిర్మాణం అంటే ఏదైనా సరే ఒక నిర్మాణం తయారు చేయడం అనేది ఒక పాజిటివ్ సెన్స్ తీసుకెళ్తుంది. కూల్చడం, ధ్వంసం చేయడం అనేది ఒక నెగిటివ్ థాట్ని జనరల్గా పెంచుతుంది. అట్లా జనం ఎట్లా భయపడుతున్నారు? నిజంగా ఏదైనా ప్లేస్లో వెళ్ళి అక్కడ ఈ ప్రాపర్టీ కొందామంటే నిజంగా దీంట్లో ఎన్నైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఎఫ్టీఏలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, దగ్గర పట్ల చెరువు ఉందా లేదా, రకరకాల డౌట్స్ తోటి ఎవరు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. సరే ఇంకొంతకాలం వేచి చూద్దాం, గాడిలో పడుతుందేమో అన్నటువంటి ఆలోచనలోనే చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ప్రభుత్వ నిర్ణయాలు కానీ, ప్రభుత్వ ఆలోచనలు కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక పాజిటివ్ ప్రకటనలు కానీ రాకపోవడంతో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఇదే రకంగా స్తబ్దుగా ఉండేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఆందోళన ఆయా వర్గాల్లో ఎట్లా కలవరపెడుతోంది? ఖచ్చితంగా పేద మధ్యతరగతి కుటుంబాలపైనే ఈ ప్రభావం అనేది తీవ్ర స్థాయిలో పడుతుంది. ఊర్లలో పనులు చేసుకోవడానికి పనులు లేకపోవడంతో ఇటు హైదరాబాద్ను ఆశ్రయించి చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. కేవలం హైడ్రా కారణంగానే వచ్చేటువంటి పెట్టుబడులు రావట్లేదు, వచ్చేటువంటి కంపెనీలు కూడా రావట్లేదు. ఇప్పటికే ఉన్నటువంటి పేదలంతా కూడా ఇక్కడ మేము ఇల్లు కట్టుకుంటే సేఫ్ జోన్ లో ఉంటామా ఉండమా అనేది ఒక ప్రశ్న అయితే వెలువెత్తుతుంది. ఇప్పటికైతే ఉన్నటువంటి ఇండ్లు కూలగొట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రం కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షలు, 60 లక్షలు ఇలా ఆ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కట్టుకొని ఉన్నటువంటి ఇండ్లను కూడా రాత్రికి రాత్రే వెళ్లి కూలగొట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. కాబట్టి పేదలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండ్ల అమ్మకాలు బాగా జరిగాయి. గత 10 ఏళ్లలో కూడా దాదాపు కోకాపేటలో అయితే 100 కోట్లకు పైగా భూముల అమ్మకాలు జరిగినటువంటి పరిస్థితి మనం కూడా చూసాము. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు. వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లో ఇకపై కట్టుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తమ ఇండ్లకు ఎలాంటి సేఫ్ ఉంటుందని కూడా వాళ్ళ ఒక అడుగైతే వెనుక వేస్తున్నారు. ఇటు రిజిస్ట్రేషన్ల కూడా భారీగా పడిపోవడంతో ఆదాయం కూడా మనకు తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు రాజేష్.